హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సరోజాస్ కార్నర్. ఈరోజు మన వీడియోలో బాలామృతంతో బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ బాలామృతం అనేది మనకి అంగన్వాడీ స్కూల్స్లో పిల్లలకి ఇస్తూ ఉంటారు కదండి, ఆ పిండి అన్నమాట. సో ఇది ఎలా తయారు చేసుకోవాలంటే, ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. ఆ మిక్సింగ్ బౌల్లో ఒక 1/2 kg వరకు బాలామృతం తీసుకుంటున్నాను. ఆ బాలామృతం అనేది ఆ మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలన్నమాట. అలా వేసుకున్న తర్వాత ఒక 100 grams వరకు గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి అనేది మనకి బూరెలకి బైండింగ్కి పగిలిపోకుండా, క్రాక్స్ అవి రాకుండా బాగా వస్తాయి. తర్వాత బాలామృతంలో షుగర్ ఉంటుంది. ఆ స్వీట్ నాకు సరిపోదనిపించేసి ఇంకొక 100 grams వరకు బెల్లం తీసుకుంటున్నాను. బెల్లంని వాటర్లో మరిగిచ్చేసి ఇట్లా కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా ఫిల్టర్ చేసుకొని ఈ పిండిలో వేసుకున్నాను. ఇట్లా పిండిలో వేసుకున్న తర్వాత ఈ 3 కూడా బాగా మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకోవాలి. ఈ పిండిలో ఇప్పుడు మీరు కావాలంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇలాచీ వేయలేదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇట్లా ఈ పిండిని ఇలా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనకి ఇంకా వాటర్ పడతాయి అనిపించింది, అందుకని నేను కొంచెం గోరువెచ్చని వాటర్ తోటి ఈ పిండిని చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా అయ్యేటట్లుగా కలుపుకున్నాను. ఇట్లా ఈ పిండిని వాటర్ తోటి మొత్తం కలిసేటట్లుగా బాగా చపాతీ ముద్దలాగా రావాలండి మనకిప్పుడు. ఇదిగోండి, చూసారు కదా, ఇలా ముద్దలా చేసుకోవాలి. ఇట్లా ముద్దలా చేసుకున్న తర్వాత దీనిని ఒక 3 to 4 hours పాటు నానపెట్టుకోవాలి. ఇట్లా నానపెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానికి ఈ పిండిని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఇలా పాల ప్యాకెట్ కవర్ కానీ ప్లాస్టిక్ కవర్ మీద కానీ ఇలా రౌండ్ షేప్లో వీటిని ప్రెస్ చేసేసి మరుగుతున్న ఆయిల్లో వేసుకోవాలన్నమాట. దీన్ని ఇట్లా వేసుకొని ఇది ఫ్లేమ్ వచ్చేసి లో టు మీడియం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇట్లా ఇప్పుడు దీనిని గరిటెతోటి కలుపుతూ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేసుకుంటేనే ఇంకా నేను ఇంకొక 2 వరకు పడతాయి అనిపించేసి ఇంకొక 2 బూర్ల వరకు ఇలా వేసేసుకున్నాను ఇందులో. ఇగో చూసారు కదా, చక్కగా పొంగుతా బాగా వచ్చినాయి, మంచి కలర్లో వస్తున్నాయి, చూసారా. సో ఇట్లా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మనకి బూరెలు బాగా వస్తాయండి. ఇవి బాలామృతం అనేది హెల్త్కి చాలా మంచిదండి. కాకపోతే పిండిని అలా డైరెక్ట్గా పిల్లలు తినరు కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఏదైనా వెరైటీగా అట్లా చేసి పెడదాం అనిపించేసి నేను ఇట్లా చేశాను. వీటితో బిస్కెట్స్, కేక్స్ కూడా చేస్తూ ఉంటారు. కాకపోతే మా పిల్లలకి ఏంటంటే ఇట్లా బూరెల్లా చేస్తే బాగా ఇష్టపడుతున్నారు. సో నేనైతే అందుకే ఇట్లా ఈ బూరెల్లా చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇవి కనుక మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.